హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అయితే వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో చూసేద్దాం. మైనోస్, అలాగే ఒక ఆనియన్, 1 టమోటా, హాఫ్ క్యాబేజీ, హాఫ్ క్యాప్సికము, కొత్తిమీర, అలాగే కార్న్, ఇవన్నీ సన్నంగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ కూడా సన్నంగా కట్ చేసుకోండి. కొత్తిమీర కూడా సన్నంగా, టమోటా అలాగే క్యాబేజ్ కూడా సన్నంగా కట్ చేసుకోండి. స్వీట్ కార్న్ ఏమో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అయితే పిజ్జా సాస్ ఉంటుంది కదా, పిజ్జా సాస్ కూడా కావాలి. పిజ్జా సాస్ లేని వాళ్ళు టమాటా కచప్ అయినా యూజ్ చేయొచ్చు. మైనోస్ వచ్చి మీ ఆప్షనల్. తర్వాత ఈ వెజిటేబుల్స్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి, అలాగే మైనోస్ ఉన్న వాళ్ళు మైనోస్ వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. అయితే ముందుగా మనము బ్రెడ్ స్లైసెస్ కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ తీసుకొని, అయితే బ్రెడ్కి పిజ్జా సాస్ ఉంటుంది కదా, పిజ్జా సాస్ అప్లై చేసేసి బాగా స్పూన్తో అప్లై చేసుకోండి. తర్వాత మనము మ్యాగ్నేట్ చేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీంట్లో వేసేసి తర్వాత దాని మీద వచ్చి చీజ్ వేసేసి క్లోజ్ చేసేసేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గీ కానీ లేకపోతే బటర్ ఉంటే బటర్ అయినా అప్లై చేయొచ్చు. నా దగ్గర బటర్ లేదు, గీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత లో ఫ్లేమ్లో సైడు టోస్ట్ చేసుకుంటా చేసుకోవడం. ఒక 5 మినిట్స్ బోత్ సైడ్స్ టోస్ట్ చేసుకోవడం, అంతే. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది బ్రెడ్ శాండ్విచ్. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్, కుకుంబర్ కానీ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్, క్యారెట్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేసుకున్నాను, అంతే. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్. యోగా చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయ్యే టిఫిన్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.